హాయ్. హలో. వెల్కమ్ టు స్టార్ డిజి లోన్స్. నేను మీ మమత. మన ముందున్నారు స్టార్ పవర్స్ నుంచి ఆటో లోన్స్ మేనేజర్ శివలీల గారు. హాయ్ అండి. హాయ్ మేడం. ఇప్పుడు చాలా మనం బయట చూస్తున్నాము. చాలా కార్స్ ఫ్రాడ్ గానీ, పర్టిక్యులర్‌గా కార్‌లోనే గాదు, చాలా ప్రొడక్ట్స్‌లో ఫ్రాడ్ జరుగుతుంది. ఓకే. అది ఎలా మనం తెలుసుకుంటాము? లోన్ ఇచ్చే ముందు ఇది ఫ్రాడా? కాదా? డాక్యుమెంటేషన్స్ ఎలా చెక్ చేసుకుంటాం? వాటి గురించి మా వ్యూయర్స్‌కి కొంచెం చెప్తారా? ఓకే మేడం. ఇప్పుడు డాక్యుమెంటేషన్ మనము ఫ్రాడ్ అనేది ఎలా చెక్ చేసుకుంటామంటే, డాక్యుమెంటేషన్ ఫ్రాడ్ అనేది ఏ బ్యాంక్‌లో అయినా ఎలా ఉంటుందంటే, ఆధార్ కార్డు మెయిన్‌గా కేవైసీస్ చెక్ చేసుకుంటాం. మెయిన్‌గా కేవైసీలో అడ్రెస్ చేంజ్ చేస్తారు. స్టేట్‌మెంట్ అనేది ఎడిటింగ్ చేస్తారు. మనం ఆధార్ కార్డ్ అనేది ఎడిటింగ్ చేసిందని ఎలా గుర్తిస్తామంటే, ఆధార్ కార్డ్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, ఆ ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చిద్ది. అప్పుడు ఎడిటింగ్ అయిందా? ఇది ఎడిటింగ్ కాలేదా? అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు స్టేట్‌మెంట్ అనేది ఎలా ఉంటుందంటే మేడం, కస్టమర్‌కి సాలరీ 15,000 వస్తుంది. మనం యాక్సెప్ట్ చేసేది 20,000 ప్లస్ ఉన్న సాలరీ వాళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా ఉన్న వాళ్ళకేందంటే అతనికి 20,000 సాలరీ రాకపోయినా క్రెడిట్, డెబిట్ బ్యాలెన్స్ వాళ్ళు ఎడిటింగ్ చేసిన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనకు ఔట్‌స్టాండింగ్ అనేది చూయిస్తుంది దాంట్లో. అది ఎడిటింగ్ చేయడం ఎక్కడనో ఒక దగ్గర మనం 6 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఎడిట్ చేయడం అంటే మామూలు మాట. వాళ్ళు చూసుకోరులే మనం మిడిల్‌లో ఏం చూసుకోరు. లాస్ట్ లేటెస్ట్ స్టేట్‌మెంట్‌లో లేటెస్ట్ మంత్ జూసుకుంటారు. పైవి చూసుకోరులే, చెక్ జేసుకోరులే అని అనుకోని ఉంటారు కస్టమర్లు గానీ, అలా ఉండదు మేడం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 6 మంత్స్ మనం బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకున్నామంటే, 6 మంత్స్ నుంచి అతనికి ఎంత క్రెడిట్ అవుతుంది, ఎంత డెబిట్ అవుతుంది, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ తనకి మంత్లీ ఎంత మిగులుతుందనేది చూసుకొని మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చి మన దగ్గరికి ఇంత అమౌంట్ లోన్ అమౌంట్ కావాలి అని అడిగితే, మనం ఇప్పటివరకి ఆ పర్సన్ మనకెవరో కూడా అలాంటి వాళ్ళకి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ ప్రతిదీ చెక్ చేసుకొనే మనం లోన్ అనేది అంత పెద్ద అమౌంట్ ఇవ్వడానికి ఉంటుంది మేడం. మరిప్పుడు వెహికల్ అది ఫ్రాడా? కాదా? అని ఎలా తెలుస్తుందండి మరి? ఇప్పుడు వెహికల్ అనేది ఫ్రాడా కాదా అనేది ఎలా ఉంటుందంటే మేడం, కొంతమంది పర్చేస్ చేస్తూ ఉంటారు వెహికల్స్. పర్చేస్ చాలా మంది ఏందంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను కొంటున్నాను మేడం. ఈ వెహికల్ పర్చేస్ చేయండి అని చెప్తారు. అలాంటి వెహికల్స్ ఎలా అంటే ఈ వెహికల్ నా పైకి ట్రాన్సాక్షన్ అయితే అయిపోద్ది. ఆల్రెడీ వెహికల్ ఆర్‌సీ ఉంది, వెహికల్ ఉంది అంతే అనుకుంటారు. అలా ఉండదు మేడం. ఇప్పుడేందంటే ఆర్‌సీ దానిపైన కస్టమర్ పైన లోన్స్ అనేది చేస్తాం. అది అప్రూవల్ వచ్చింది, డిస్బర్స్ అయింది. అంతయిన తర్వాత ఆర్‌సీ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. మన దగ్గరికి మ్యాండేటరీగా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారంటే, అది కస్టమర్ పేరు పైకి లోన్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. అది అవ్వాలి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరి పేరు పైన అయితే ఉంటుందో ఆ కస్టమర్ వచ్చేది తంబు పెట్టినంత వరకి ఆ వెహికల్ పేరు పైన ఉన్న ఆర్‌సీ ఇతని పేరు పైకనేది రాదు. కంపల్సరీ ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నారో, ఆ కస్టమర్ అనేది కంపల్సరీ మేడం. సెల్లర్ అనేది వచ్చి థంబేసిన తర్వాతనే అది బయ్యర్ పేరు పైకనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అప్పటి వరకు ఆ వెహికల్ అతని పేరు పైననే ఉంటుంది. వెహికల్ లోన్ అయినా, డిస్బర్స్ అయినా ఆ పర్సన్ అనేది తప్పకుండా గావాలి. ఓకే. ఎవరైతే సెల్లార్ ఉన్నారో సెల్లార్ కావాలి, బయ్యర్ కావాలి. కంపల్సరీ ఉంటేనే అది ట్రాన్స్‌ఫర్ అవుతది. లేకపోతే అవ్వదు. కార్ లోన్స్ గురించి ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? బయట జరిగే విషయాలు కానీ కొంచెం దీని వల్ల బెనిఫిట్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఓకే మేడం. ఇప్పుడు చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, బయట లోన్స్ ఇప్పుడు మీరన్నట్టు ఫ్రాడ్స్ ఎలా గుర్తిస్తారు అని జెప్పేసి, చాలా మందేందంటే, వేరే వాళ్ళ దగ్గర నుంచున్న వెహికల్ తన పేరు పైననే లోన్ అనేది ఏం లేదు. ఈ వెహికల్ నాదే గదా! తనది లేదు గదా! అని జెప్పేసి, నేనే డ్రైవింగ్ జేసుకుంటూ ఉండడం గానీ, దాన్ని వెహికల్స్‌ని రోడ్ పైన నడిపించడం వల్ల ఏంటంటే మేడం, కొన్ని వెహికల్స్ ఏందంటే, ఏపీ వెహికల్స్ ఉంటాయి. మన తెలంగాణలో నడిపిస్తుంటారు. అలా ఉన్న వెహికల్‌కేందంటే మనం బయట తిరుగుతున్నామంటే, ఆ వెహికల్ తన పేరు పైన పర్టిక్యులర్‌గా ఉండాలి. మనం చెక్ జేసుకున్నాం ఫర్ సపోజ్ మనము ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ దగ్గర వాళ్ళ దగ్గర చెక్ జేసినా వాళ్ళనేది ఆన్‌లైన్‌లో చెక్ జేస్తారు ఎంబటనే. ఆ వెహికల్ ఉన్న పర్సన్ వెహికల్ మీ దగ్గరికెలా వచ్చింది? ఈ వెహికల్ మీరు కొన్నారంటే వితిన్ సెకండ్‌లో మనం ప్రూఫ్ అనేది చూయించుకోవడానికి ఉండాలి కదా! అప్పుడు మనం ఏం ఆన్సర్ చెప్పలేమంటే దానివల్ల మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఆ వెహికల్‌కి గూడా ప్రాబ్లమ్ అవుతుంది. అలాంటి మిస్టేక్ జేయకుండా ఒకవేళ మీరు అలా కొంతమంది ఫ్రెండ్‌షిప్ త్రూలో లోన్స్ అనేది తీసుకోకుండా డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి తీసుకుంటారు. అలా తీసుకున్నా సరే గానీ మనం ఏందంటే ఆర్‌సీ అనేది ట్రాన్స్‌ఫర్ జేయించుకోవాలి. అమౌంట్ ఇచ్చాము, వెహికల్ వచ్చింది గదా! మనకి ఇంగేం గాదులే అని జెప్పేసి ఉండకుండా ఆ వెహికల్ వాళ్ళ ఫ్రెండ్ పేరు పైన ఉంటే వాళ్ళ పేరు పైకి ట్రాన్స్‌ఫర్ జేయించుకొని ఆ వెహికల్స్‌ని జాగ్రత్తగా నడిపించుకుంటే మనం ఎలాంటి ఒకాళ ఫేస్ జేసినా అలాంటి సిట్యుయేషన్‌లో ఫేస్ జేసినా గానీ, మనం ఈ వెహికల్ మనదే అని చూయించుకోవడానికనేది ఉండాలని జెప్పేసి నేను జెప్తున్నా. అందుకే మీరు ఎవరి దగ్గర వెహికల్ కొన్నా, మన త్రూలో వచ్చి తీసుకోకపోయినా, వేరే త్రూలో తీసుకున్నా, ఆర్‌సీ అనేది మ్యాండేటరీగా దీనికి మన పేరు పైకి ట్రాన్స్‌ఫర్ జేపిచ్చుకుంటే బెనిఫిట్ ఉంటది మేడం. అలా లేకుండా అలానే తిరిగితే ఫర్దర్‌గా ఏ ఇష్యూస్ అయినా ఫేస్ జేయాల్సొస్తుంది.
థ్యాంక్ యూ మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. చూసారు గదండీ కార్ లోన్స్ ఎలాంటి ఫ్రాడ్ జరుగుతున్నాయో. ఎవరికైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అయితున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.